హలో హాయ్ నమస్తే వాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఒక మంచి డూప్లెక్స్ విల్లా అయితే సేల్స్ తీసుకొచ్చాను కేవలం మనకు 6 years అయితే అవుతుంది విల్లా కట్టి మనకి ధనలక్ష్మీపురం ఏదైతే ఉందో మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్ నుంచి కరెక్ట్గా 100 మీటర్ల డిస్టెన్స్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇది ప్రైస్ గానీ మీరు చూసుకున్నట్లయితే మనకు 1 CR చెప్తున్నారు ఒకసారి మీరు ఈ ఏరియా కానీ అట్లా ఈ హౌస్ కానీ చూసిన తర్వాత రేట్ అయితే నెగోషియబుల్ అవ్వద్ది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇల్లు అయితే చాలా బాగుంది చూసారు కదా మంచి గేటెడ్ కమ్యూనిటీ చూడండి చుట్టుపక్కల కూడా మంచి మంచి బిల్డింగ్స్ టోటల్ అఫీషియల్ అండి అట్లాగే మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి అట్లాగే వచ్చేసి మెయింటెనెన్స్ కూడా చాలా చక్కగా ఉంది మనకు అట్లాగే 40 feet సీసీ రోడ్స్ అయితే ఉన్నాయండి చూసారు కదా మెయింటెనెన్స్ మెయిన్ మనకు చాలా చక్కగా ఉంది మనకు బిల్లా అయితే చూడండి అవుట్లుక్ కూడా చాలా చక్కగా ఉంది అట్లాగే వచ్చేసి మనకి 2 gates అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇప్పుడు మనకి మెయిన్ గేట్ లో నుంచి అయితే ఎంటర్ అవుదాం ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ అండి మీ యొక్క లార్జ్ కార్ ఏదైతే పెద్ద కార్ ఉందో ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు ఇంటి చుట్టూ స్పేస్ వదిలి ఇల్లు అయితే పక్కా వాస్తుది అయితే కట్టారండి మనకు ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి హాలు కిచెన్ ఒక బెడ్రూమ్ ఉంటుంది అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 2 bedrooms మనకి మినీ హాల్ అయితే ఉంటుందండి 2 balconies అయితే ఉంటాయి మీకు ఫస్ట్ ఆల్ వచ్చేసి ఇది సైట్ వచ్చేసి మనకు టోటల్ గా 25 అంకణాలు అండి ఇది మనకి పడమర వాకిలతో వస్తుంది ఈ 40కి 45 కొలతల్లో 35 అంకణాల కట్టుబడి అయితే కట్టారండి గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి అట్లాగే మనకి బోర్ అవైలబుల్ లో ఉంది మున్సిపాలిటీ వాటర్ కూడా అవైలబుల్ లో ఉంది మరి ఇంకెందుకు లేట్ అయితే విల్లా అయితే లోపల చూసేద్దాం ఫ్రెండ్స్ మనకి మెయిన్ రోడ్ తో పోల్చుకుంటే మనకి ఒక 2.5 feet హైట్ లో అయితే ఉంది మనకి విల్లా ఇది ఇప్పుడు మనం అయితే హాల్లో ఎంటర్ అయ్యామండి చూడండి ఇదంతా కూడా హాల్ అండి ఇది మనకి టీవీకి సంబంధించి కబోర్డ్ ఉంది అట్లాగే జస్ట్ మీకు ఇక్కడ ఏంటంటే కిచెన్ కి ఏంటంటే పార్టిషన్ చేశారు ఇక్కడ పార్టిషన్ చేసి ఇది డైనింగ్ ఏరియాగా మనకు ప్రొవైడ్ చేశారు ఇక్కడ అట్లాగే ఇదంతా కూడా ఓపెన్ కిచెన్ అండి ఇది కిచెన్ ప్లస్ డైనింగ్ ఇక్కడ చూసినట్లయితే కిచెన్ చూసారు కదా చాలా విశాలంగా చాలా పెద్దదిగా ఉంది మనకి కబోర్డ్స్ వర్క్ కూడా ఉన్నాయండి మీరు ఇంకేం చేయించుకోలేదు ఒకవేళ మీరు కొట్టుకుంటే పెయింట్స్ కొట్టుకొని హ్యాపీగా చేరుకోవచ్చు చూసారు కదా చుట్టుపక్కల కూడా మనకు కబోర్డ్ వర్క్ అయితే ఉంది అట్లాగే మనకు వచ్చేసి పెద్ద విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీకు బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఇది హాల్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి చూసారు కదా ఇది బెడ్రూమ్ కూడా పర్లేదండి బాగానే ఉంది మనకి 6x6 మంచం పట్టంగా చుట్టూ స్పేస్ తిరిగేదానికి అయితే ఉంటుంది ప్లస్ మనకి కబోర్డ్ వర్క్ కూడా సింపుల్ గా ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి అట్లాగే వెంటిలేషన్ కోసం కిటికీ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ విత్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది ప్లస్ విండో ఉంది అట్లాగే మనకు ట్యాప్స్ అన్ని కూడా ఉన్నాయండి వెస్టర్న్ షీట్ అయితే ఇచ్చున్నారు ఫ్రెండ్స్ అట్లాగే మీకు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా నేను చూపిస్తాను ఇది స్టెప్స్ ఎక్కేటప్పుడు గ్రానైట్ తో ప్రొవైడ్ చేశారండి ఇది టోటల్ గా స్టీల్ బీడింగ్ అయితే ఇచ్చున్నారు మనకి ఇదండి పైన వచ్చి ఇది హాల్ అండి ఇది హాల్ ఇచ్చారు హాల్ తో పాటు ఒకేసారి మీకు పెద్ద బాల్కనీ అయితే ఇచ్చేసారండి గ్రాండ్ లుక్ తో ఇచ్చారు బాల్కనీ అయితే ఇదిగోండి ఇదంతా కూడా బాల్కనీ చూడండి చాలా పెద్దదిగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఇక్కడ చూసారు కదా బాల్కనీ ఎంత పెద్దదిగా ఉందో అట్లాగే మనకి 2 bedrooms అయితే చెప్పాను కదా ఇక్కడ ఈ హాల్ కి ఇది పెద్ద బాల్కనీ నేను మీకు బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ప్లస్ మాస్టర్ బెడ్రూమ్ రెండు చూపిస్తాను ఇది స్మాల్ సైజ్ లో ఉన్న బెడ్రూమ్ అండి ఇది సింపుల్ గా మనకి ఏంటంటే కబోర్డ్ వర్క్ కూడా ఉంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ విత్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇక్కడ ఇండియన్ సీట్ అయితే ఇచ్చున్నారు అట్లాగే ఈ బెడ్రూమ్ లో 2 windows ప్రొవైడ్ చేస్తున్నారండి నెక్స్ట్ దీనికన్నా కొంచెం పెద్ద బెడ్రూమ్ చూపిస్తాను మీకు ఇప్పుడు మనం చూసిన దానికన్నా ఇది కొంచెం పెద్ద బెడ్రూమ్ ప్లస్ మనకి ఏంటంటే కబోర్డ్ వర్క్ కూడా ఉంది సింపుల్ గా విండో ప్రొవైడ్ చేస్తున్నారు 2 windows గాలి వెలుతురుకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఈ బాత్రూమ్ కూడా చాలా పెద్దదిగా చాలా స్పేసెస్ గా ఉంది దీనిలో కూడా వెస్టర్న్ షీట్ అయితే ఇచ్చున్నారు మనకి అట్లాగే మనకి
బాల్కనీ ఉందండి ఇక్కడ. ఇంకో బాల్కనీ ఉంది సింపుల్ సైజులో, చిన్న సైజులో బాల్కనీ అనేది, చిన్న సైజులో బాల్కనీ చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాం. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏంటంటే మనకి ఈస్ట్ డోర్ పెట్టినారు. ఇక్కడ కూడా ఏంటంటే మనకి చూడండి ఇదంతా కూడా గార్డెన్ ఏరియా అండి. ఇదంతా కూడా ఇంకా మీరు వాషింగ్ మిషన్స్ ఇంకేమన్నా అంటే ఇక్కడ సర్వీస్ రూమ్ గా అయితే వాడుకోవచ్చు. ప్లస్ చూసారు కదా ఇది ఇక్కడంతా కూడా స్పేస్ టైల్స్ అయితే మనకి వేస్తున్నారు. ఇక్కడ ఏం పని అయితే లేదు మనకి. ఇవ్వండి ఇంటి చుట్టూ చూసారు కదా ఒక మనిషి తిరిగే అంత స్పేస్ అయితే ఉంది మనకు చక్కగా. అట్లాగే మనకు నార్త్ సైడ్ వచ్చి స్పేస్ వదిలి గార్డెన్ ఏరియా అయితే ఇచ్చారు. ఇదండి ఇక్కడ మనకి బోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ విత్ మున్సిపాలిటీ వాటర్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా గార్డెన్ ఏరియా అండి. ఇది చూసారు కదా ఇదంతా కూడా గార్డెన్ ఏరియా. ఇక్కడ ఏమైనా ఉంటే చెట్లు గిట్ల అట్లా వేసుకోవచ్చు మీరు. మీకు హౌస్ మొత్తం అయితే నేను చూపించాను కదా. అట్లాగే దీని కాస్ట్ కూడా మీకు చెప్పున్నాను ఆల్రెడీ. 1 CR చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ధనశిపురంలో ఇంత మెయిన్ రోడ్ కి దగ్గరగా ఈ ప్రైస్ అంటే రీజనబులే. ఒకసారి మీకు వీలుంటే విజిట్ చేయండి. బహుశా మీకు నచ్చద్ది నాకు తెలిసినంత వరకు అయితే. ఇది గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నింటిలో లోన్ వస్తుందండి. పక్కా క్లియర్ టైటిల్ ఇది మనకి. ఇదంతా కూడా మనకి నుడా వెంచర్ అండి. ఇది కూడా నుడా అప్రూవల్ ఇది. అట్లాగే మీకు ఈ ప్రాపర్టీ కానీ ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీలుంటే ప్రాపర్టీ విజిట్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీ నేను ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.